కాళేశ్వరం నీళ్లు కావు, కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగా పాడిందే పాటరా పాసుబండ్ల దాసరా అన్నట్టుగా ఇదే పట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎల్లంపల్లి వేరట, కాళేశ్వరం వేరట. అరే కాళేశ్వరంలోని భాగమే ఎల్లంపల్లి అనే విషయాన్ని వీళ్ళకి మర్చిపోతున్నారు. ఇంకా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సో మీ ముందుకి వాస్తవాలను తీసుకొచ్చిన శ్రీధర్ రావు దేశపాండే రాసిన ఆయన ఈరోజు చాలా క్లియర్గా రాసిండ్రు, ఎల్లంపల్లి వేరు కాదు, కాళేశ్వరంలో భాగమే. అరే ఎవరన్నా నిజంగానే వీళ్ళు ఒకసారి ఈ ప్రతిపక్ష పోలు వీళ్ళని తీసుకుపోవాలి. ఒకరోజు అంతా మీడియాని తీసుకొని పోయి మళ్ళీ ఒకసారి వాళ్ళకి చూపించి, ఎందుకంటే చెప్తే చెవులకు ఎక్కట్లేవేమో, మరి కళ్ళతో మళ్ళీ అగైన్ చూపిస్తే మంచిగా ఉంటుందేమో అని ఇది నా అడ్వైజ్ మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ జలాశయాల నుంచి విడుదలయ్యే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావు, అవి ఎల్లంపల్లి ప్రాజెక్టులు నీళ్ళు అనేది ఒక దుష్ప్రచారం మాత్రమే. ఈ ప్రశ్న ఇప్పటిది కాదు, పాతదే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అందిస్తున్న ఫలితాలను గుర్తించడం ఇష్టం లేక చేస్తున్న విమర్శలు తప్ప వేరు కాదు అనేది ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో ఇలాంటి దరిద్రమైన విమర్శలకు నేను గతంలోనే అనేక సార్లు వివరణ ఇచ్చి ఉన్నాను. అయినా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మళ్ళీ అటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రాజెక్టుపై విమర్శకులు మళ్ళీ ఈ చర్చను లేవనెత్తినందున వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది అనేది దీంట్లో సారాంశం. 18,82,000 ఎకరాల్లో మొత్తంగా 25% నీటి కొరతను పరిగణించి 34.5 టీఎంసీలు హైదరాబాదు నగరానికి నీటి సరఫరా, 30 టీఎంసీలు దారి పొడుగున గ్రామాలకు తాగునీరు, 10 టీఎంసీలు పారిశ్రామిక అవసరాలకు, 16 టీఎంసీలు ఆవిరి నష్టాలు, 12 టీఎంసీలు, మొత్తము 237 టీఎంసీలు. ఈ వాస్తవాలను గమనిస్తే ఎల్లంపల్లి వద్ద లభ్యమయ్యే 20 టీఎంసీల నీరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమేనని తెలిసిపోతుంది. కేంద్ర జల సంఘం ఆమోదించిన ఈ గణాంకాలను చూసిన తర్వాత కూడా వీరి కళ్ళు తెరుచుకోకపోతే ఇక ఎవరైనా చేసేదేమీ ఉండదు, వారి అజ్ఞానానికి చింతించడం తప్ప. నేను అదే చెప్తున్నా. ఇట్లా ఎన్నిసార్లు నెత్తి నోరు బాదుకొని వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా చెవులకు ఉన్న తుప్పు వదిలించే విధంగా నిజాలని చూపిస్తున్నా కూడా అయినప్పటికీ కూడా శుద్ధ పచ్చి అబద్ధాలను ఇంకా ప్రజలకు చేరవేస్తున్నారు. అంటే ప్రజలు కూడా దీన్ని గమనించుకోవాలి. ప్రతిపక్షం కూడా ఇంకా దీన్ని వీడియోలు చేసో లేకపోతే అవసరమైతే మొత్తం మీడియాని మళ్ళీ ఒకసారి తీసుకుపోయి ఇది కాళేశ్వరంలో భాగమే, ఎల్లంపల్లి వేరు కాదు అనేసి చూపించాలి. పబ్లిక్ ఎవరన్నా వస్తే అక్కడ ఎగ్జిబిషన్ పెట్టాలా, తప్పదు. ఇక నిజాలని ఇది నిజమని చెప్పినా కూడా అబద్ధమే. అందుకే అంటారు కదా, నిజము చెప్పులేసుకునేసరికి అబద్ధం అంతా ఊరు తిరిగి వస్తుంది అంటారు చూసినాము. సేమ్ అదే టైప్ ఉంది ఇప్పుడు కాళేశ్వరంలో. ఇకపోతే ముందు వివరించిన విధంగా నదిపై ఒక ప్రాజెక్టు పరిధి దాటి మరో ప్రాజెక్టు కట్టినప్పుడు ఖచ్చితంగా కొత్తగా కట్టిన ప్రాజెక్టు పేరుతోనే పిలుస్తాము. కనుక కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన రిజర్వాయర్ల నుంచి విడుదలయ్యే నీళ్లను కాళేశ్వరం నీళ్ళనే అంటాము తప్ప ఎల్లంపల్లి నీళ్ళు అనడానికి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి సరఫరా అనేది 3 విధాలుగా జరుగుతుంది. కాళేశ్వరం కారణంగా తెలంగాణ వ్యవసాయం చారిత్రాత్మక వృద్ధి సాధించింది. మొత్తం పంట దిగుబడి ఎంత ఉంది అనేది దీంట్లో క్లియర్గా 2013 నుంచి 14 వరకు, 2022 నుంచి 23 వరకు దీంట్లో కూడా టోటల్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంత క్లియర్గా దీంట్లో ఇచ్చినప్పటికీ కూడా అస్సలు కూడా దీంట్లో చూడండి, ఈ అంశాన్ని కూడా గతంలో అనేక సార్లు వివరించాము. మొదటిది శ్రీరామ్ సాగర్కి వరద వచ్చినప్పుడు వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు, కాకతీయ కాలువ ద్వారా దిగువ మానేరు చేరుతాయి. ఇవి పోగా ఇంకా వరద ఉంటే గేట్ల ద్వారా నదిలోకి వదులుతారు. అవి ఎల్లంపల్లికి వెళ్తాయి. ఎల్లంపల్లి నుండితే సుందిల్ల, అన్నారం, మేడిగడ్డకు వెళ్తాయి. ఇక్కడ ఈ పాయింట్ ఒక్కసారి చూడండి, అగైన్ ఒకసారి క్లియర్ చెప్తున్నా. ఈయన ఏం చెప్తున్నాడంటే ఈ అంశాన్ని నేను గతంలో కూడా అనేక సార్లు వివరించాము. మొదటిది శ్రీరామ్ సాగర్కి వరద వచ్చినప్పుడు వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకి, కాకతీయ కాలువ ద్వారా దిగువ మానేరు చేరుతాయి. ఇవి పోగా ఇంకా వరద ఉంటే గేట్ల ద్వారా నదిలోకి వదులుతారు. అవి ఎల్లంపల్లికి వెళ్తాయి. ఎల్లంపల్లి నిండితే సుందిల్ల, అన్నారం, మేడిగడ్డకు వెళ్తాయి. ఆ తరువాత
తుపాకులగూడెం ద్వారా పోలవరానికి వెళ్తాయి. శ్రీరామ్ సాగర్కు కనీసం 3 ఏళ్లకు ఒక్కసారైనా వరద వచ్చే అవకాశం ఉన్నదని గత 25 ఏండ్ల వరద చరిత్ర చూస్తే తెలుస్తుంది. శ్రీరామ్ సాగర్కి వరద వచ్చిన స్థితిలో కాళేశ్వరం లింక్ 1 పంపులు, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి లింక్ 2 పంపులు, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు మళ్ళీ తిప్పే అవసరం రాదు. ఇక రెండో స్థితి, శ్రీరామ్ సాగర్కు వరద రాకున్నా ఎల్లంపల్లికి కడెం నది నుంచి శ్రీరామ్ సాగర్ ఎల్లంపల్లి మధ్య ఉన్న పరివాహక ప్రాంతం నుంచి వరద వచ్చే అవకాశం ఉన్నది. ఈ స్థితిని వర్షాకాలంలో ప్రతి ఏటా చూస్తాము. ఈ స్థితిలో కాళేశ్వరం లింక్ 1 పంపులు తిప్పే అవసరం రాదు. ఎల్లంపల్లి నుంచి లింక్ 2 పంపులు తిప్పి నీటిని మిడ్ మానేరుకు చేరవేయడము, అక్కడి నుంచి ఎగువకు కొండపోచమ్మ సాగర్ దాకా ఎత్తిపోయడము, దిగువ మానేరుకు అక్కడి నుంచి కాకతీయ కాలువ ద్వారా శ్రీరామ్ సాగర్ మొదటి దశ, రెండో దశ ఆయకట్టుకు నీటి సరఫరా పునర్జీవన పథకం ద్వారా శ్రీరామ్ సాగర్ జలాశయానికి నీటిని ఎత్తిపోయడం జరుగుతుంది. ఇక మూడోది, పై 2 చోట్ల నీటి లభ్యత లేని సందర్భాల్లో మాత్రమే లింక్ 1, లింక్ 2 పంపులను తిప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. ఎన్నో నెలలు, ఎన్నో వందల గంటలు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆర్ విద్యాసాగర్ రావు ఇతర విశ్రాంత ఇంజనీర్లతో మేధోమథనం జరిగిన తర్వాతనే ప్రాజెక్టు ఒక స్వరూపం సంతరించుకున్నది. అందుకు నేను ప్రత్యక్ష సాక్షిని. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, సింగూరు వరద కాలువ ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు స్థిరీకరణ అన్నది కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్లో ఒక ముఖ్యమైన అంశం. ఈ ఇరిగేషన్ ప్లానింగ్ను కేంద్ర జలసంఘం కూడా ఆమోదించింది. స్థిరీకరణకు, నీటి కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఈ వాస్తవాలు తెలియని వారే కాళేశ్వరం ప్రాజెక్టు పైన దుష్ప్రచారాలకు పూనుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవసాయము, తాగునీరు, పరిశ్రమలు, మత్స్య పరిశ్రమ, టూరిజం, పట్టణాభివృద్ధి, పర్యావరణం, దేశీయ జల రవాణా, ఆయకట్టు స్థిరీకరణ తదితర రంగాలను ప్రభావితం చేసి తెలంగాణ సమగ్ర వికాసానికి దోహదం చేసే ఒక ప్రగతి రథంగా, గ్రోత్ ఇంజన్గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు 2019 నుంచి 2023 వరకు ఎంత వచ్చింది అనేది కొత్త స్థిరీకరణ కలిపి విజయవంతంగా వీటిని అందించింది. ఇందులో కొత్త ఆయకట్టును సృష్టించడంతో పాటు శ్రీరామ్ సాగర్ మొదటి దశ, రెండవ దశ ఆయకట్టుకు, నిజాం సాగర్ ఆయకట్టుకు కలిపి 17 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరించడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ఏండ్ల తెరబడి ఉన్న చారిత్రక కరువులను, వ్యవసాయ సంక్షోభాన్ని శాశ్వతంగా నిర్మూలించడంలో కాళేశ్వరం దోహదం చేసింది. చూడండి ఒక్కసారి టోటల్గా దీని గురించి మొత్తం కూడా ఏంటి అనేది ఇంకొకసారి వీళ్ళకి గనక ఏమన్నా డౌట్ వస్తే కంప్లీట్గా దీని ఒక్కసారి ఆర్టికల్ చదువుకోండి. దీనిపైన ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే అప్పుడు చర్చకు రండి. ఇన్నిసార్లు పదే పదే ఎంతమంది వచ్చి వాస్తవాలను చెప్పినప్పటికీ కూడా ఈరోజు ఎల్లంపల్లి వేరు, కాళేశ్వరంలో భాగం కాదు అంటున్నారు. అయితే మళ్ళీ ఈ నిజాన్ని బల్లగుద్ది చెప్తున్నదంటే ఎల్లంపల్లి వేరు కాదు, కాళేశ్వరంలో భాగమే. ఇక దీన్ని కనుక జీర్ణించుకోలేకపోతే ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో వాళ్ళే చెప్తారు. అంత సబ్జెక్ట్ అర్థం కాకపోతే ఇది నమస్తే తెలంగాణలో శ్రీధర్రావు దేశపాండే రాసిన ఈ ఆర్టికల్ని ఒక్కసారి క్లియర్గా 1కి 10 సార్లు చదవండి. ఆ బుర్రకి ఎక్కుతుంది. అప్పుడు ఏది తెలియకుండా మనం నోటికి ఒకడు మాట్లాడినా మనం మాట్లాడదాం, అది కాదు. ఒక సబ్జెక్ట్ను తెలుసుకొని ఇది చదివితే మీకు టోటల్గా అర్థమవుతుంది. అప్పుడు ఒక డెసిషన్కి రండి. ప్రజలకు కూడా బాధ్యత ఉంది. ఒకసారి ఈ ఆర్టికల్ని చాలా క్లియర్గా కాళేశ్వరము, ఎల్లంపల్లి మొత్తం అన్నీ తీసుకొచ్చి కళ్ళ ముందు విప్పి పెట్టారు. చక్కగా చదువుకొని అర్థం చేసుకుంటే మీరే అబద్ధాలు చెప్పే వాళ్ళకు సమాధానం చెప్పొచ్చు.